It is rejected. It is been rejected. Sir, that the members of Once Andhra it is Pradesh Legislative rejected, Assembly no assembled more in the further 8th session of the 15th Legislative Assembly are deeply is grateful to the rejected. Governor for the address Please. which has been placed to deliver to the Legislative Assembly Don't on come. 7th March No. 2022. Yes. Sir, గవర్నర్ గారిని ప్రసంగాన్ని ఆ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ వెళ్ళండి, ఎక్కడి నుంచి అంటాను, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రైట్. అధ్యక్ష, గవర్నర్ గారు దే వుడ్ లైక్ టు గో అండ్ వాకప్. చెప్పండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈరోజు మీరు వాకౌట్ చేస్తున్నారు, వాకౌట్ విషయం చెప్ప విషయం నో కట్ ది మైక్, కట్ ది మైక్. ఈ సమస్య మీద మీరు అనుమతి ఇవ్వనందుకు నిరసనగా మేము వాకౌట్ చేస్తున్నాం చెప్పండి, అంతే. చెప్పండి రామనారాయణ రెడ్డి గారు. చెప్పండి. ముందు అజెండాలో ఉన్నటువంటి దాని మీద ప్రస్తావన చేస్తూ ప్రతిపక్ష సభ్యులు అడ్జర్న్మెంట్ మోషన్ గురించి రేజ్ చేశారు అధ్యక్ష. మీరు టీ బ్రేక్ పోబోయే ముందే అడ్జర్న్మెంట్ మోషన్ని రిజెక్ట్ చేసినట్టు అనౌన్స్ చేసి వెళ్ళారు అధ్యక్ష. ఇప్పుడు దానిపైన మళ్ళీ మేము మాట్లాడే అవకాశం కావాలి, లేదా మేము ఇంకొక రకమైన నిరసన తెలిపే అవకాశం కావాలని అడగడం సబబు కాదు అధ్యక్ష. వాళ్ళకి మళ్ళీ ప్రొసీజర్కి అగెన్స్ట్గా శాసనసభలో మరి ఈ వాయిదా తీర్మానం రిజెక్ట్ అయిపోయిన దాని మీద టీ బ్రేక్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్లోకి పోవాల్సిందే తప్ప మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి దాని మీద మాట్లాడాలని వాళ్ళ తరఫున మీరు చేయండి. Then you can walk out. మీరు యూ కెన్ వాకౌట్ ప్లీజ్. స్పీకర్ గారిని చెప్పండి. పర్మిషన్తో గవర్నర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆయన స్పీచ్ని సభకు ప్రతిపాదిస్తూ అధ్యక్ష, ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు గవర్నర్ గారు స్పీచ్ సమయంలో హౌస్లో సభ్యులు వ్యవహరించినటువంటి తీరును ఖండిస్తూ ఆ ప్రవర్తనటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రవర్తనను తీవ్రంగా నిజంగా సమాజం సిగ్గుపడేలా ఆ రోజు వ్యవహరించారు అధ్యక్ష. దాన్ని ఖండిస్తూ ఏదైతే గవర్నర్ గారి ఉద్దేశంలో ఈ ప్రభుత్వం అమలు చేసి ఈ కష్టకాలాలలో కూడా ఈ ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలపైన ఆయన ఈ ప్రభుత్వం ఉద్దేశించి ఆయన చేసినటువంటి ప్రసంగంలో 100% అన్నీ కూడా ఎగ్జాక్ట్లీ రైట్ అధ్యక్ష. ముఖ్యంగా ఈ సభలో పెద్దలు అంటే ఈరోజు 15వ సభ అధ్యక్ష మంది ఉమ్మడి ఆంధ్రాతో కంబైన్ చేసుకున్నప్పుడు 15వ సభలో ఈ సభలో అధ్యక్ష గౌరవనీయులు గొప్ప సీనియర్ నాయకులైన అయ్యవారి కాళేశ్వరరావు గారిని తీసుకోండి, తర్వాత పుచ్చరపల్లి సుందరయ్య గారిని తీసుకోండి, గౌతు లచ్చన్న గారిని తీసుకోండి, గౌరవ ఓంకార్ గారిని తీసుకోండి, గౌరవ తరిమల నాగిరెడ్డి గారు. వాళ్ళ సభ సాంప్రదాయాల్ని వాళ్ళు ప్రజల యొక్క సమస్యల్ని ఏ రకంగా చెప్పేటువంటి వారో ఏ రకంగా వాళ్ళ ప్రవర్తన ఉండేవాదో ఒక్కసారి మనం వీళ్ళంతా కూడా గమనించుకోవాలి అధ్యక్ష. రోజు రోజుకు రాజకీయాలను దిగజారుస్తూ కేవలం పబ్లిసిటీనే మా విధానము అన్నటువంటిది వివరించడం చాలా తప్పు అధ్యక్ష. వీళ్ళంతా కూడా అధ్యక్ష నైతిక విలువలు పాటించేటువంటి విషయంగా వీళ్ళంతా కూడా ఉండాలని సభా సాంప్రదాయాలు పాటించాలని మీ ద్వారా వాళ్ళకి తెలియచేస్తూ ముఖ్యంగా అధ్యక్ష ఈ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో ఈ కరోనా మహమ్మారితో ఆర్థిక ఇబ్బందులు వచ్చినా అంతకుముందు పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది అధ్యక్ష. వాళ్ళు దిగిపోయే సమయానికి 80,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇవ్వాల్సినటువంటి బిల్లులు కానీ దాదాపుగా 3 లక్షల కోట్ల పైగా అప్పులు చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వాళ్ళ గెజెట్గా ప్రచురించబడేటువంటి ఈనాడు పేపర్లోనే
ఖజానాలో కేవలం 100 కోట్లు కూడా లేవు అన్నటువంటి వార్త మనం అందరం చూసాం అధ్యక్ష. అటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏదైతే తన పాదయాత్రలో గమనించిన అంశాలన్నీ కూడా పేద ప్రజలకు చేయాలి, ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలి, ఒక సోషల్ ఇంజనీరింగ్ అంటే ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎటువంటి ఇది లేకుండా తనకు స్వయంగా ఇంటికి చేరాలి పథకాలన్న ఉద్దేశంతో దేశంలోనే ఒక రోల్ మోడల్గా తన పరిపాలన కొనసాగిస్తున్నాడు అధ్యక్ష. ముఖ్యంగా గవర్నర్ గారి ప్రసంగంలో మనం చూసినప్పుడు కరోనా లాంటి పరిస్థితులు 2 సంవత్సరాలు ఉన్నా కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఓవరాల్ గ్రోత్ మన స్టేట్లో 16.82% ఉండడం సంతోషదాయకం అధ్యక్ష. అదే రకంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,76,707 నుంచి 2,04,758 రూపాయలు అంటే దాదాపుగా 15.87 దాదాపుగా 16% గ్రోత్ అధ్యక్ష పర్ క్యాపిటల్ ఇన్కమ్లో చూసుకున్నప్పుడు కూడా. ఈ ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితులలో ఆ కరోనా సమయంలో ఈ పథకాలు కానీ లేకుండా ఉంటే చాలా ఘోరాతి ఘోరంగా పరిస్థితి ఉండేది అధ్యక్ష. అనేకమైనటువంటి వలసలు మనం చూసేటువంటి వాళ్ళం. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అటువంటి విపత్కర పరిస్థితులలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు చెప్పుకొని సంతోషంగా జీవించేటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. ముఖ్యంగా ఆయన అమలు చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు దేశంలో కూడా చర్చ జరుగుతోంది అధ్యక్ష. ఎంతగా ప్రతి ఒక్క అంశం కూడా పేదవారికి ఎలా చేర్చాలి అనే ఉద్దేశం మనం అంతా గమనిస్తుంటాం అధ్యక్ష. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద విజనరీ కనీలు చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఏదో ఉద్ధరించాడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి. ఆయన పరిపాలన 10 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన తర్వాత 1995లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2004 వరకు ఆయన పరిపాలన చేశాడు అధ్యక్ష. ఆ పరిపాలనలో భాగంగా వాళ్ళే గుండెపైన చేసుకొని చెప్పనండి అధ్యక్ష. 2004లో చంద్రబాబు నాయుడు గారు గద్దె దిగేంత వరకు రాష్ట్రంలో శాంతి భద్రత అనేవి లేవు. ఏ ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాలలో స్వయంగా పోయేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా ఎక్స్ట్రీమిజం, లా అండ్ ఆర్డర్ లేదు, ఎక్కడ చూసినా కరువు, పేద ప్రజలు ఎక్కడ చూసినా పూరుగుడిసెలు. ఈ పరిస్థితుల నుంచి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రాష్ట్రం మలుపు తిరిగింది అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు ఎలా ఆదుకోవాలన్నటువంటిది రాజశేఖర్ గారితోనే ప్రారంభమైంది. అక్కడి నుంచే కూడా జీవన విధాలు ప్రతి ఒక్క పేదవారి యొక్క జీవన విధానం కూడా మారింది అధ్యక్ష. ఆర్థికంగా పురోగతి అయ్యారు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందడం మొదలయ్యాయి. అక్కడి నుంచే అభివృద్ధి అనేటువంటిది మనం చూస్తున్నాం అధ్యక్ష. ఆయన హయాంలో దాదాపుగా ఎక్కడ పూరుగుడిసె అన్నటువంటిది లేకుండా శాంతి భద్రతలను ముఖ్యమంత్రి అయిన వెంటనే సంవత్సరం లోపల ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాలకి ధైర్యంగా వెళ్ళేటువంటి పరిస్థితి కల్పించినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర్ గారు అధ్యక్ష. అటువంటి అడుగుజాడల్లో ఆయన పరిపాలన చేసిన 5 సంవత్సరాలు పేద ప్రజలకు అన్ని అందించారు కాబట్టి 2009 ఎన్నికలలో అన్ని పార్టీలు ఒకటైనా సింగిల్గా పోరాడి ఆయన ప్రజాభిమానం పొందాడు అధ్యక్ష. దారుణమైన ఒక యాక్సిడెంట్లో ఆయన పరిగణించిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి మళ్ళీ అన్ని కుంటుపడ్డాయి. మళ్ళీ రాష్ట్రం విడిపోవడానికి కూడా ఈ ప్రతిపక్ష నాయకుడే కారణమయ్యాడు. 2014లో ఈయన అధికారం చేపట్టి ఎప్పుడు కూడా పబ్లిసిటీ ముఖ్యము, నేను హైదరాబాద్ నిర్మించా అని చెప్పేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏమీ చేయకుండా కనీసం అన్ని గ్రాఫిక్స్ చూపించుకుంటూ ఈరోజు కనకదుర్గ వారధి కూడా ఆయన ప్రారంభించాడు, కానీ అది కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితి. ఒక ఫ్లైఓవర్ని కట్టలేని వ్యక్తి ఒక రాజధాని ఏం నిర్మిస్తాడో ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితులలో కేవలం ఆయన విజిటింగ్గా ప్రొజెక్ట్ అవుతూ ఆయనకున్నటువంటి మీడియాతో ఆయన మెప్పించుకుంటుంటాడు అధ్యక్ష. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజంగా పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆయన పథకాల అధ్యక్ష జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ నేతన హస్తం, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర, ఆరోగ్యశ్రీ ఆసరా, ఎంఎస్ఎంఈ రీస్టార్ట్, అగ్రిగోల్డ్, ఇలాగ అన్ని చేసుకుంటూ పోతుంటే అధ్యక్ష వన్ టైం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు అర్చకాస్, ఇమామ్స్ అండ్ మౌజాన్స్ అండ్ పాస్టర్స్ అధ్యక్ష. స్పెషల్ కోవిడ్ అసిరెన్స్ కూడా వైట్ కార్డ్ హోల్డర్స్కి ఇవ్వడంలో ఇవన్నీ తీసుకున్నప్పుడు డైరెక్ట్ డెబిట్ కానీ ఇండైరెక్ట్ డెబిట్లో కానీ పేద ప్రజలకు దాదాపుగా 1,75,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు చేర్పించినటువంటి మహా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఇంత ఆర్థిక పరిస్థితులలో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి పైరవీలు లేకుండా డైరెక్ట్గా వాళ్ళకు చేర్చినటువంటి పథకాలు ఒక డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ దాదాపుగా 1,75,000 కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా చేర్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే రకంగా అధ్యక్ష మనం చూసుకున్నప్పుడు ఆయన ఒక మార్పు కోరుకున్నారు అధ్యక్ష.
ఈరోజు మన జీవన విధానం ఎలా ఉందంటే ప్రతిపక్షాల పాత్ర కానీ మిగిలిన వాళ్ళ పాత్ర కానీ ఆయన ఆలోచన చేసేది పేదవాడి కోసం, పేదవాడికి అవసరమైంది ఏంది, పేదవాడికి ఎలాగా ఈ ప్రభుత్వం ఉపయోగపడాలా అన్న ఆలోచనలో భాగంగా ముఖ్యంగా ఆయన టేకప్ చేసినటువంటిది విద్యా వైద్యం అధ్యక్ష. ఈరోజు ఈ విద్యా వైద్యం చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు దేశమంతా కూడా చూసేటట్టుగా ఆయన ఆకట్టుకున్నాడు. ప్రతిరోజు కూడా మన రాష్ట్రం పైన విమర్శ చేసేటువంటి పక్క ముఖ్యమంత్రులు ఈరోజు మనల్ని చూసి నాడు నేడు మొదలు పెట్టుకునే కార్యక్రమానికి మన శ్రీకారం వాళ్ళు చుట్టారు అధ్యక్ష. మనం పాఠశాలలో చేసినటువంటిది వాళ్ళు ఒక రోల్ మోడల్గా తీసుకున్నారు అధ్యక్ష. కారణం ఇక్కడ జరుగుతున్న విద్యకు ప్రాధాన్యతను ఇవ్వాలి, పేదరికాన్ని తగ్గించాలంటే విద్య అనేటువంటిది ముఖ్యం. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులే ఈ రాష్ట్ర ఆస్తి అవుతుంది అని చెప్పినటువంటి నాయకుడిని గతంలో ఎప్పుడు మనం చూడలేదు అధ్యక్ష. అదే నిజంగా కరెక్ట్ అనిపిస్తుంది. అందుకే విద్యకు ఎంత ప్రాధాన్యతనిస్తూ తను ఏదైతే నాడు నేడు కింద స్కూల్స్ టేకప్ చేశారో ఇంతకుముందు మన మంత్రి గారు కూడా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని గురించి ఆ స్కూల్స్కి సంబంధించి 3 ఫేజులుగా తీసుకొని 3 ఫేజులలో దాదాపుగా ఫస్ట్ ఫేజ్ కింద 14,000 స్కూళ్ళు పైగా అన్నిటి కూడా పూర్తిగా కార్పొరేట్ స్కూల్ లాగా తీసుకొచ్చినటువంటి విధానం అధ్యక్ష. ఈరోజు ధైర్యంగా నాడు నేడని చూపిస్తున్నాం. ఈరోజు ప్రతిపక్ష పార్టీ అంటుంది మీరు కొన్నే చేశారు కదా అని చెప్పి. వాళ్ళకు తెలిసి కూడా ఏదో బురద చల్లేటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. దాదాపుగా 60,000 స్కూళ్ళు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్ కింద 15,000 స్కూళ్ళు, సెకండ్ విడత రెండో విడత కింద మిగిలిన స్కూళ్ళు చేస్తారని తెలిసి కూడా బురద చల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు స్కూళ్ళకు పోయేటువంటి పిల్లల గురించి వాళ్ళ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకంగా అయితే స్కూల్లో పిల్లలు పోయేదానికి కార్పొరేట్ స్కూల్స్ లాగా వాళ్ళు బెల్ట్లు, బ్యాగులు, తర్వాత వాళ్ళకు ఒక ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ వాళ్ళకు ఒక పిక్చరల్ డిక్షనరీ కూడా అధ్యక్ష. తర్వాత 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళకు ఒక ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ, యూనిఫామ్ క్లాత్ అది కుట్టుకోవడానికి తల్లిదండ్రులకు డబ్బు, అదే రకంగా షూస్, సమయానికి నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్లు, ఈ రకంగా పిల్లవాళ్ళకి అన్ని కూడా అందజేసి వాళ్ళకు విద్యా దీవెన కింద ప్రతి ఒక్కరు కూడా ఒక కార్పొరేట్ స్కూల్కు పోయేదానికి మనం కూడా చూస్తుంటాం అధ్యక్ష. రోడ్లో పోయినప్పుడు వాళ్ళ డ్రెస్సులు వేసుకొని పసిపిల్లలు పోతున్నప్పుడు స్కూల్లో వాళ్ళ స్కూల్కి పోయేటువంటి వాళ్ళ ఆనందం చూసినప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సాధించాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఇది నచ్చకపోవచ్చు. కొంతమంది మనం చూస్తుంటాం అధ్యక్ష సినిమాలలో ఇంగ్లీష్ మీడియం పెడతాను అంటే క్యాప్స్ కొడతారు ఇంగ్లీష్ సినిమాలలో అయితే, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పెడతాను అంటే ఏడుస్తారు కొంతమంది. అది ఎందుకు అర్థం కాదు. పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు అనేటువంటి ఆటంకాలు సృష్టించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే నిజంగా వాళ్ళకి ఏది కూడా వాళ్ళు చెయ్యనియరు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ రోజు కూడా ఈ రాష్ట్రం మంచి గురించి ఆలోచన చేసిన వ్యక్తి కాదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ స్కూల్సే కాదు అధ్యక్ష, విద్యకి ఏ రకంగా ప్రాధాన్యత ఇచ్చినాడో ఈ స్కూల్స్ హయ్యర్ పాలసీ విధానంలో కానీ, హయ్యర్ స్కూల్స్ పాలసీ విధానంలో కానీ, స్కూల్స్ మ్యాపింగ్లో కానీ, జూనియర్ కాలేజ్ తీసుకురావడంలో కానీ ఇవన్నీ కూడా ఇంతకుముందు చర్చ జరిగింది. దాని గురించి డీప్గా చెప్పనవసరం లేదు అధ్యక్ష. ఇంత చక్కగా విద్యా విధానాన్ని గురించి ఆలోచన చేసి దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ని విద్యకు ఖర్చు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా అభినందనీయులు అధ్యక్ష. పేదవారికి కావాల్సింది విద్య అనేటువంటిది ఆయన ఆలోచన. అదే రకంగా అధ్యక్ష పేదవాళ్ళకి స్కూల్కి పంపించడానికి అమ్మఒడి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు అధ్యక్ష. ప్రతి తల్లి కూడా బిడ్డ గురించి ఆలోచన చేయాలని చెప్పి తల్లే కొంట డబ్బు వేయడం అధ్యక్ష. ఎందుకంటే ఆ తల్లి కాలేజీకి వెళ్ళి నా బిడ్డ పరిస్థితి ఎలాగుంది అని కనుక్కోవడానికి ఆయన కల్పించిన అవకాశం. దీన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి కూడా ఆయన మనకి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే తల్లులు స్కూల్కి పోతే ఆ ప్రిన్సిపల్తో మాట్లాడితే ఆ పిల్లవాడికి బాధ్యత కూడా తెలుస్తుంది అధ్యక్ష. అదే రకంగా ఏ రకంగా అయితే ఆయన విద్యకు ప్రాధాన్యతనిచ్చినాడో తర్వాత ఆయన మోస్ట్ ప్రాధాన్యతనిచ్చింది ఆరోగ్యానికి అధ్యక్ష. మనిషికి కావాల్సింది, పేదవాడికి కావాల్సింది విద్య, ఆరోగ్యం అధ్యక్ష. ఆరోగ్య విషయంలో మనం తీసుకున్నప్పుడు ఒక విప్లవాత్మక మార్పులు కరోనా లాంటి పరిస్థితులలో మనం తీసుకుంటే అధ్యక్ష దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు పైగా కోవిడ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అయింది అధ్యక్ష. మనం వ్యాక్సినేషన్ తీసుకుంటే దేశంలోనే మనం ఆదర్శం. మన ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ వీళ్ళంతా కూడా గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో మన వాలంటీర్ దగ్గర కానీ, పంచాయతీ సెక్రటరీ ఆఫీసులో కానీ, డాక్టర్లు కానీ అందరూ కూడా దాదాపుగా 96% వ్యాక్సినేషన్ కంప్లీట్ చేశారు అని అంటే నిజంగా చాలా గ్రేట్ అధ్యక్ష. 96% వ్యాక్సినేషన్ దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే జరగడం నిజంగా చాలా చాలా ఆనందదాయకం అధ్యక్ష. ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు అధ్యక్ష ఒక వ్యాక్సినేషన్ చేసడంలోనే కాకుండా దాదాపుగా ప్రతి హాస్పిటల్స్లో ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నది ఎంతో ఉపయోగం అధ్యక్ష. యుద్ధ ప్రాతిపదిక పైన హాస్పిటల్స్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి, ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేసి ఆ సమయంలో ప్రభుత్వం వివరించినటువంటి నిజంగా విధానాన్ని చాలా గొప్పగా అధ్యక్ష.
ఒక నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా చాలా సంతోషం అనిపించింది. ఆ కరోనా సమయంలో ప్రభుత్వం వివరించినటువంటి తీరు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో చేర్పించాల్సిన పరిస్థితులలో ఆన్ టైంగా చేసినటువంటివి, ఇవన్నీ కూడా నిజంగా చాలా గొప్ప అధ్యక్ష. అదే రకంగా గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేసినటువంటి 108ని 104ని పూర్తిగా ఒకటేసారి వేలాది వాహనాలను తీసుకొచ్చి పల్లెలకు పంపించడం, ఆ 108 వల్ల ఎంతోమంది దాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం. అదే రకంగా అధ్యక్ష, ఏదైతే రాజశేఖర్ గారు ప్రవేశపెట్టారో ఆరోగ్యశ్రీ పథకాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి నిర్వీర్యం చేసింది. అటువంటి పరిస్థితులలో మళ్ళీ ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తూ ఎన్నో వేల వ్యాధులు దాంట్లో జత చేర్చి ఎన్నో వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల సమయానికి హాస్పిటల్స్కి బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తూ వేల మంది ప్రాణాలు కాపాడేటువంటి ఆరోగ్యశ్రీ అధ్యక్ష. దాన్ని పూర్తిగా కరోనా సమయంలో అయితే పూర్తిగా హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా 50% పేద ప్రజలకు ఇవ్వండి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వటం, ఇవన్నీ అధ్యక్ష ఒక నాయకుడిగా పేదవాళ్ళ గురించి ఆయన ఆలోచన తత్వాన్ని మనం మెచ్చుకోవాలి అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, కంటి వెలుగు పసిపిల్లలంతా కూడా స్కూల్స్ పోయే వాళ్ళకి చాలామంది పేదవారికి వాళ్ళకి సైట్ ఉందో లేదో తెలియని అంశం అధ్యక్ష. మనం చూస్తుంటాం, నేనే కొన్ని స్కూల్స్ విజిట్కి వెళ్ళాను అధ్యక్ష. వెళ్ళినప్పుడు వాళ్ళు వెనకలు కూర్చొని బోర్డు వైపు ఇదా చూస్తారు, వాళ్ళకి సైట్ అనేది తెలియదు, తల్లిదండ్రులకు చెప్పలేరు. ఎలా వచ్చిందో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి స్కూల్లో కూడా ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని పెట్టడంతో దాదాపుగా అధ్యక్ష మనము కంటి వెలుగు ద్వారా స్కూల్స్లో 67 లక్షల మందికి దీన్ని చూసి వాళ్ళకి టెస్ట్ చేసి దాదాపుగా 1,60,000 మందికి మనం కంటి అద్దాలు ఇచ్చినాం అధ్యక్ష. దాదాపుగా 390 మందికి సర్జరీలు కూడా చేయడం జరిగింది. అదే రకంగా 60 సంవత్సరాలు దాటినటువంటి అవాతాతలకి, ఎప్పుడంటే అవాతాతలు కానీ పేదవాళ్ళంటే కూడా ఎక్కువగా అభిమానించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు కూడా ఈ పథకం ద్వారా 18.5 లక్షల మందికి టెస్టులు చేసి 9 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు 3 లక్షల మందికి క్యాట్రాక్ట్ సర్జరీస్ కూడా చేశారు అధ్యక్ష. నిజంగా ఈ టైపు గతంలో ఎప్పుడన్నా ఆలోచన చేశారు ఎవరన్నా? ఎందుకంటే ప్రభుత్వం అంటే దేనికి అధ్యక్ష? పేదవారికి అండగా ఉండాలన్నటువంటిదే కదా ఉద్దేశాలు. పేదవారికి అవసరమైనప్పుడే కదా అధ్యక్ష మనం చేయగలిగేది. ఆ పేదరికానికి పూర్తిగా అండగా ప్రతి అంశంలో కూడా ఈయన నిలబడాలన్నటువంటి ఆయన తత్వం నిజంగా చాలా అభినందనీయం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, హెల్త్ పెన్షన్స్, దీర్ఘకాల వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకు పెన్షన్స్ ఇవ్వటం, ఇవన్నీ గొప్ప కార్యక్రమాలు చేశాడు అధ్యక్ష. అందుకనే నిజంగా ఒక పబ్లిసిటీ లేకుండా, అంటే బయట వాళ్ళు నవ్వుకునే విధంగా కొంతమంది పబ్లిసిటీ చేసుకుంటుంటారు అధ్యక్ష. చాలామంది చూశాను, ఈయన చేసేటటువంటి డైరెక్ట్గా ప్రజలకు డబ్బులు చేర్పచ్చేటువంటి విధానంలో ప్రజలకు నచ్చి పేదవారు ఎక్కడన్నా కూడా నలుగురు గుమికూడినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు అధ్యక్ష. టీ బంకులో కూర్చున్నప్పుడు చాలామంది నాకు చెప్తుంటారు, నలుగురు గుమికూడితే అది ఆంధ్ర రాష్ట్రంలోనే అధ్యక్ష. వాళ్ళు గుమికూడినప్పుడు అన్న ఈ ప్రభుత్వంలో గతంలో లాగా ఒకరిని అడుకోవాల్సిన పని లేదు, ఒకరి దగ్గరికి కాలు అరిగేలుగా తిరగాల్సిన అవసరం లేదు, వాలంటీర్లు వస్తున్నారు, డైరెక్ట్గా నేను దానికి నాకు దాంట్లో ఎలిజిబిలిటీ ఉంటే డైరెక్ట్గా నా ఇంటికి చేరుతున్నాయి అని చెప్పి నాయకుడిని పొగుడుతున్నారు అధ్యక్ష. మరి అదే రకంగా మనం చూసుకున్నప్పుడు అధ్యక్ష, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పుకునేవాడు అంటే ఎన్ని చెప్పేవాడు కాదు, తనను కూడా పొగిడేవాళ్ళు అధ్యక్ష టీ బంకులలో. ఏ టీ బంకులలో? మన దేశంలో కాదు అధ్యక్ష, స్విట్జర్లాండ్లో అంట ఒక కాఫీ హౌస్లో మన పత్రికలో రాశారు అధ్యక్ష. నిజంగా మీరు మళ్ళీ చూడాలి. ఆ పత్రికలో ఏం రాశారంటే స్విట్జర్లాండ్లో కాఫీ హౌస్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గురించి డిస్కషన్ అంటే అధ్యక్ష. వాట్ ఏ లీడర్ హీఈస్, మనకు ఉండింటే స్విట్జర్లాండ్కి ఇట్లాంటి వ్యక్తి ఉండింటే చాలా బాగుండు కదా అని వాళ్ళు మాట్లాడినారు అన్నటువంటిది రాసుకుంటారు అధ్యక్ష. దీన్ని ఏమంటారు అధ్యక్ష? స్విట్జర్లాండ్లో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ గురించి తెలిసి చంద్రబాబు నాయుడు గురించి రాసుకుంటారా? ఏమయ్యా, పబ్లిసిటీకి కూడా ఒక అర్థం ఉండాలి. ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్తో అంటే వాళ్ళు కాఫీ షాప్లో మాట్లాడుకుంటారు, ఎలా ప్రొజెక్ట్ చేస్తారో మనం చూసాం. ఇక్కడ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటారు అన్నటువంటిది మనం చూడొచ్చు అధ్యక్ష. ఇదే అభివృద్ధి అధ్యక్ష, ఒక నాడు నేడే కాదు, ఈ హెల్త్ది కాదు, ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు ఇది కొన్ని ప్రాంతాలకు పరిమితం కాలేదు అభివృద్ధి, రాష్ట్రం అంతా జరిగింది అధ్యక్ష అభివృద్ధి అంతా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అధ్యక్ష, నిజంగా ఈ అభివృద్ధి జరిగింది కాబట్టే మన జరిగినటువంటి స్థానిక ఎలక్షన్స్లో వన్ సైడ్ తీర్పు వచ్చింది అధ్యక్ష. కుప్పంలో గెలిచాము అని అంటే ఏదో ఆయన ఓడిపోయాడని ఒప్పుకోకుండా ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారికి ఒక నైజం ఉంది అధ్యక్ష, ఆయన ప్రజలు ఆయన ఓడిస్తే ఆయన ఎప్పుడు ఒప్పుకోడు అధ్యక్ష. ప్రజల మైండ్ సెట్ బాగాలేదని అంటాడు, లేకపోతే ఈవీఎం తప్పు అంటాడు. ఈయన చేసి ఇప్పుడు ఇంకో 2 అడుగులు వేసినాడు అఖిలేష్ యాదవ్, కౌంటింగ్ రాకముందే ఈవీఎంలు తప్పులు అన్నటువంటి ఈ వికృత చేస్తారు అధ్యక్ష. అవి మీరు ప్రజాభిమానం పొందాలి కానీ
ప్రజల ద్వారా ప్రజలు ఎందుకు ఓడించారు, తిరిగి ప్రజలు మన్నలు పొందాలని ఆలోచన చేయాలి. కానీ ఈవీఎంలు తప్పనడము, లేకపోతే ఇంకో రకంగా మాట్లాడడం, ప్రజల మైండ్ సెట్ గురించి విమర్శించడం, ఇదే అధ్యక్ష నా నాయకత్వం. నువ్వు పని చేయలేదు కాబట్టి నీకు ఓటు వేసిండారు. ప్రజలు మన్నలను పొందాలి. అందుకే అధ్యక్ష నేను చెప్తాను, ఈరోజు మా నాయకుడు రాజశేఖర్ గారి పేరు చెప్తే పథకాల గురించి కొన్ని వందలు చెప్పచ్చు అధ్యక్ష. ఈరోజు రైతులు ఉచిత విద్యుత్ ఎంజాయ్ చేస్తా అన్నా, శాచురేషన్ మోడ్లో పెన్షన్లు అన్నా, మొత్తం అందరికీ పూరిగుడిస లేకుండా ఇల్లులన్నా, ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు రాజశేఖర్ గారి గురించి. 108, 104 లాంటివి. అదే రకంగా చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఇంతమంది పథకాలు చదివినాను అధ్యక్ష. అమ్మఒడి, ఆసరా, చేయూత ఇలాంటి కార్యక్రమాలు కొన్ని వందల అధ్యక్ష. మరి అదే రకంగా ఈయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక్క పథకం కూడా ప్రజలకు చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తొచ్చే పథకం లేదు అని అంటే ఆయన ఏం నాయకుడో ఒకసారి వాళ్ళ నాయకులు ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. ఆ కుప్పం సంబంధించి రిజల్ట్ వచ్చినప్పుడు దాని గురించి ఎక్కడ చర్చకు వస్తుందో అని చెప్పి ఆ రోజు హౌస్లో వింతగా ప్రవర్తించి బయటికి పోవడం మనం చూసాం అధ్యక్ష. దేనికి వెళ్ళాడో, ఎవరేమన్నారు, ఏం అనకపోయినా కూడా అన్నారు అని చెప్పి ఆ రోజు ఇష్యూ చేసి ఆయన ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకొని ఇంటికి మళ్ళీ అక్కడి నుంచి హడావిడిగా పార్టీ ఆఫీస్కి పోయినాడు. ఇంటికి చేరుకున్నాడు, పార్టీ ఆఫీస్కి పోయినాడు. అక్కడ కూర్చొని ఎందుకు ఆ ఏడుపు నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇక్కడ మా మిత్రులు ఉన్నారు అధ్యక్ష. ఎవరమైనా కూడా మన అనుచరులు ఒక 10 మంది మన పక్కన ఉన్నప్పుడు మన కన్నీళ్ళు వస్తే సడన్గా వచ్చి మన భుజం పట్టుకుంటారు అధ్యక్ష. అదేం చదువుతామో కానీ 20 నిమిషాలను ఎక్కులు పెట్టి ఏడుస్తుంటే ఎవరు రావద్దని ముందే అందరూ అడ్డుకున్నప్పుడు కెమెరాలు ముందు మనం పోనీ టీవీలలో యాక్షన్గా అంటే ఒక ప్రిపేర్డ్గా ఏడ్చినట్టు ఏడుపు అన్నది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అధ్యక్ష మీరు కూడా చూసింటారు, ఒక మనిషిగా మన దగ్గర ఎవరైనా కానీ ప్రెస్ వాళ్ళు ఉండండి, ఎవరైనా ఉండండి, మన కన్నీళ్ళు కలిసి వచ్చి భుజాలు పట్టుకుంటారా లేదా అధ్యక్ష? ఒక్కరు 20 నిమిషాలు ఆయన 10 నిమిషాల పైన ఏడిస్తే ఒక్కరు అడిగి పోలేదు అని అంటే ఎంత డ్రామాటిక్గా ఉంటుందో ఒకసారి ఆలోచించే. కేవలం ఒక సింపతి కోసం ప్రయత్నం చేసేది. ప్రజలలో నన్ను ఇలాగా నా కుప్పంలో ఓడించారు, ఈ బాధ, ఆ బాధ నుంచి తప్పుదో పట్టించడానికి ఇంకొక అడుగు. ఇలాంటి అడుగులు వేసుకుంటూ పోవడం అన్నది నిజంగా ఆశ్చర్యకరం అధ్యక్ష. అదే రకంగా ఆరోగ్యం విషయంలో మనం కంటిన్యూ చేసుకుంటే అధ్యక్ష, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ప్రతి గ్రామంలో ఒకటి ఉండాలని చెప్పి దాదాపుగా 10,000 పైగా హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేయడం అధ్యక్ష. 1,700 కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టడం. అదే రకంగా నాడు నేడు కింద రిపేర్స్ కానీ తర్వాత న్యూ కన్స్ట్రక్షన్స్ కానీ వీళ్ళు ఇంతకుముందు చెప్పారు అధ్యక్ష. మేము అప్పుడే ఆలోచన చేసాం మండలానికి ఒక జూనియర్ కాలేజ్ అని. అలా కాదు అధ్యక్ష, ఇప్పటికీ పిఎస్సీ లేని మండలాలు ఉన్నాయి. ప్రతి పిఎస్సీకి ప్రతి మండలానికి 2 పిఎస్సీలు ఉండాలని చెప్పి దాదాపుగా దానికి కూడా 1,125 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అధ్యక్ష. 176 పిహెచ్సీలు కూడా శాంక్షన్ చేయడం. అంటే ప్రతి గ్రామీణ ప్రాంతాలలో పేదవారికి వైద్యం దగ్గరగా ఉండాలన్నట్టు ఉద్దేశం. దాదాపుగా అధ్యక్ష ఇంకా కూడా మన కమ్యూనిటీ అర్బన్ హెల్త్ సెంటర్స్ గురించి కూడా 400 కోట్లు, 344 కొత్త అర్బన్ హెల్త్ సెంటర్స్ మన మున్సిపాలిటీ ఏరియాలో కడుతున్నారు అధ్యక్ష. దానికి ఫండ్స్ కూడా చాలా ఫాస్ట్గా ఇచ్చి, ఎందుకంటే ఈ ఆరోగ్యానికి అంత ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి. అదే రకంగా ఏరియా హాస్పిటల్స్కి సంబంధించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి, ఏరియా హాస్పిటల్స్కి 1,250 కోట్లు అధ్యక్ష. ఈ రకంగా చూసుకుంటూ పోతే అధ్యక్ష నిజంగా చాలా గొప్ప అడుగు వేశాడు అధ్యక్ష. దాంతోపాటు మెడికల్ కాలేజీల పైన దృష్టి, 11 ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజీల కోసం కానీ దాదాపుగా 16 న్యూ మెడికల్ కాలేజెస్, 5 ట్రైబల్ మల్టీ స్కిల్డ్ డెవలప్మెంట్ హాస్పిటల్స్. ఈ రకంగా అధ్యక్ష 12,300 కోట్ల రూపాయలు పాత ఉన్నటువంటి వైద్యశాలలో, అంటే మనం చూస్తున్నాం చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్. ఈరోజు గుంటూరు హాస్పిటల్ తీసుకోండి, ఎక్కడైనా కానీ ఈ హాస్పిటల్స్ తీసుకున్నప్పుడు చాలా నిర్వీర్యం అయిపోయినాయి. కర్నూలులో కూడా మెడికల్ కాలేజ్ హాస్పిటల్, ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా 1,000 కోట్ల ఆధునికపరుస్తూ 16 న్యూ మెడికల్ కాలేజ్, 12,300 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల అధ్యక్ష ఈ రాష్ట్రానికి 1,850 మన ఎంబీబీసీ సీట్లు పెరుగుతున్నాయి, 960 నర్సింగ్ సీట్లు కూడా పెరుగుతున్నాయి అధ్యక్ష. అంటే ఇదే అధ్యక్ష విజన్ అంటే, ఇది ఆలోచన వ్యక్తిత్వం అంటే. ఇలా కాకుండా ఎంతసేపు మేము ఏదో చేసాం చెప్పుకోవడం కాదు అధ్యక్ష. ఒక లీడర్ అన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు ఈ రాష్ట్రానికి అని చెప్పి మనం చూసుకోవాలి అధ్యక్ష. మనం ఆలోచన చేసుకోవాలి. గతంలో స్కూళ్ళ పరిస్థితి ఏంది, గతంలో హాస్పిటల్ పరిస్థితి ఏంది, ఇప్పుడేంది, గతంలో హాస్పిటల్లో పోస్ట్ ఎలాగున్నాయి, ఇప్పుడు ఎలాగున్నాయి. ఈ రెండే కదా అధ్యక్ష ముఖ్యం మనకు ప్రాధాన్యతని వాళ్ళ అంశాలలో. ఇంతకన్నా ప్రాధాన్యత గతంలో ఎవరిని ఇచ్చారు అధ్యక్ష? ఇవే కదా ప్రతి ఒక్క పేదవాడికి ఉపయోగపడేది. ఇవి చేస్తూ ఆయన ఏమన్నా ఇంకా వేరే దాంట్లో ఏమన్నా తగ్గిస్తున్నాడు అంటే ఏం లేదు అధ్యక్ష. మళ్ళీ దాని తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉమెన్ వెల్ఫేర్కి అధ్యక్ష. ఇంకా ఉమెన్ వెల్ఫేర్ గురించి చెప్పుకోవాలంటే నిజంగా ఎంతైనా చెప్పచ్చు. దాదాపు 2 గంటలు నేనే మాట్లాడచ్చు. 80 లక్షల మంది మహిళలకు దాదాపుగా
ఆయన చెప్పిన విధంగా 25,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి డాక్టర్ రుణాలు మాఫీ చేసి 2 విడతల్లో 12,800 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అదే రకంగా సున్నా వడ్డీని నిర్వీర్యం చేశారు. ఆ సున్నా వడ్డీని కూడా దాదాపుగా 2,208 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం, బ్యాంక్ లింకేజ్ ద్వారా 61,000 కోట్ల రూపాయలు వాళ్ళు చేర్పించినటువంటిది. చేయూత లాంటి పథకాన్ని ఆ రోజు హేళన చేశారు అధ్యక్ష. చేయూత ద్వారా దాదాపుగా 18,750 కోట్ల రూపాయలు 18,750 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. ప్రతి ఒక్కరికి 4 విడతలుగా 75,000 రూపాయలు మహిళలకి. దాంతోపాటు చెల్లించేదే కాకుండా వాళ్ళకి ఆర్థికంగా స్వావలంబన ఉండడం. గతంలో లేదు అధ్యక్ష, ఖర్చులు పెరిగాయి, ధరలు కూడా కొంచెం పెరిగినాయి వాస్తవం అని చెప్పాలంటే. దీన్ని తట్టుకోవాలంటే మహిళల్లో ఆర్థిక అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా పురోగతి చెందాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి థాట్. దాన్ని చాలామంది హేళనగా మాట్లాడతారు. ప్రతి మహిళ కూడా ఈరోజు ఒక ఇంట్లో చూసుకుంటే అధ్యక్ష, భార్యాభర్త ఇద్దరు సంపాదిస్తే కానీ ఇల్లు గడచలేని పరిస్థితి వస్తుంది. ఇద్దరు కూడా చేయి కలిపి సంపాదన చేస్తేనే కుటుంబంలో పిల్లలు చదివించుకునే శక్తి వల్ల పెరుగుతూ ఉంది, కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. దీనికోసం అధ్యక్ష ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సున్నా వడ్డీలో వచ్చే డబ్బు కానీ, డ్వాక్రా ద్వారా మాఫీ చేసిన డబ్బు కానీ, చేయూత లాంటి అన్ని అమౌంట్లు వచ్చినప్పుడు చాలా మందితో పేదవారికి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాను అధ్యక్ష. ఆ డబ్బులు ఏం చేస్తున్నారు అని చెప్పి ఏ ఒక్క మహిళ కూడా ఆ డబ్బును దుర్వినియోగం చేయలేదు అధ్యక్ష. నాకు వచ్చిన డబ్బులో, జగనన్న ఇచ్చిన డబ్బులో నేను పశువును కొనుక్కున్నానని కొంతమంది, మేము అంగళ్ళు పెట్టుకున్నామని కొంతమంది, నిజంగా మేము వేరే వ్యాపారం టైలరింగ్ నేర్చుకొని టైలరింగ్ పెట్టుకున్నామని కొంతమంది చెప్పినప్పుడు నిజంగా అధ్యక్ష చాలా సంతోషం అనిపించింది. దీన్ని ఏ రకంగా వీళ్ళు విమర్శ చేస్తారో ఒక్కసారి వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి అధ్యక్ష. ఏం దానిలో ఉండేటువంటి తప్పు? ప్రతి పేదవాళ్ళు కూడా డైరెక్ట్గా డబ్బులు చేయడం వలన వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటిది చూసి జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారు తప్పితే వీళ్ళ దగ్గర విమర్శ చేసేదానికి ఈ ప్రభుత్వం ఏ తప్పు కూడా చేయదు అధ్యక్ష. ఎప్పటికి కూడా ఈ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం అనేటువంటిది మనకు అందరికీ తెలుసు అధ్యక్ష. అందుకనే ఈ ప్రభుత్వానికి ఇలాగా పేదవాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పే వీళ్ళ మాదిరి పబ్లిసిటీ కాకుండా మన రీసెంట్గా ఈ రాష్ట్రానికి సంబంధించి మంచి అవార్డ్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా మన అభినందిస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళ మాదిరి తప్పుడు ఏదో చూపించేటువంటి ఇది కాదు అధ్యక్ష. మొన్ననే రీసెంట్గా ఈ స్కాచ్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్డు ఒకటి చూసాము అధ్యక్ష. నేను ఏమన్నా ఇది మామూలుగా చిన్న సంస్థ ఏమో అనుకున్నాను అధ్యక్ష. ఈ సంస్థ గురించి కూడా చదవడం జరిగింది అధ్యక్ష. ఈ పాలసీ మేకర్స్ స్కాచ్ అని దాదాపుగా వీళ్ళల్లో 8 మంది సభ్యులు అధ్యక్ష. వీళ్ళంతా కూడా అమిత్ సిన్హా కానీ లేకపోతే వీళ్ళంతా మనం బాగా పేలిన వాళ్ళు. ఈ సంస్థ రాష్ట్రంలోనే దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ఇవ్వటం గర్వకారణం అధ్యక్ష. ఇలాంటివి ఎప్పుడు కూడా రియాలిటీగా ఉండేటి. వీళ్ళు చెప్తారు అధ్యక్ష, ఇలినాయిస్లో డాక్టరేట్ వచ్చిందని చెప్తారు, 1 గంటలో హడావిడిగా టీవీలో వేస్తారు. మళ్ళీ ఎక్కడుంది ఆ యూనివర్సిటీలో ఏమైనా వచ్చిందని చూస్తే అది ఏమీ ఉండదు అధ్యక్ష. ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ కాకుండా నిజంగా ఈ ప్రభుత్వం మంచి చేసింది కాబట్టే ఈరోజు దేశంలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ నిలబడడం జరిగింది అధ్యక్ష. ఆ సంస్థ కూడా మీరు ఇంటర్నెట్ ఎప్పుడైనా బ్రౌజ్ చేసుకోవచ్చు, మీలాగా చెప్పేది కాదు. బ్రహ్మాండంగా ఈ స్కాచ్ గ్రూప్ గురించి మీరు ఎంక్వైరీ చేసేది ఎంత మంచి సంస్థో మీకే తెలుస్తుంది. అదే రకంగా అధ్యక్ష మనము ఉమెన్ వెల్ఫేరు, ఆర్థికంగా సంబంధించి విద్యకు, తర్వాత ఆరోగ్యానికి, తర్వాత మహిళల సంక్షేమాన్ని గురించి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఇప్పుడు దాకా చెప్పుకున్నాం అధ్యక్ష. అదే రకంగా వ్యవసాయానికి అధ్యక్ష ఒక రైతు భరోసా కిందనే ఈ 3 సంవత్సరాలు 2.5 సంవత్సరంలో దాదాపుగా 20,117 కోట్ల రూపాయలు రైతులకు డైరెక్ట్గా చెల్లించిన ప్రభుత్వం అధ్యక్ష ఇది. మీరు మీ హాయంలో 5 సంవత్సరాల్లో కూడా రైతులకు 14,000 కోట్లు కూడా మీరు ఇవ్వలేకపోయినారు. కానీ ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల లోపలనే 20,117 కోట్లు ఇవ్వడమే కాకుండా నేచురల్ కెలామిటీ ఫండ్ కింద 2,000 కోట్లు, ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ కింద 3,000 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని కూడా ప్రతినిత్యం ప్రజలకు ఉపయోగపడే విధంగా వాడుకోవడం అధ్యక్ష. సున్నా వడ్డీని మళ్ళా దాన్ని పునర్నిర్ణయం చేశారు అధ్యక్ష. ఆర్బీకేలు దాదాపుగా 10,778 ఆర్బీకేలు మనం కడుతున్నారు అధ్యక్ష. ఇంతకుముందు మాదిరి ప్రభుత్వంలో లాగా ఎప్పుడన్నా రైతు నష్టపోతే ఆ వరదల వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ ఏ రోజు వాళ్ళకి సమయానికి అందేది కాదు అధ్యక్ష. ఇప్పుడు ఏ పంటకు నష్టపోతాడో అదే పంట అయిపోయే లోపల ఇన్పుట్ సబ్సిడీ 2,000 కోట్లు చెల్లించినటువంటి ప్రభుత్వం ఇది అధ్యక్ష. నిజంగా దేశంలో ఎక్కడ కూడా ఈ మాదిరి లేదు. అదే ఫ్రీగా రైతుల తరపున ఇన్సూరెన్స్ కడుతూ కూడా అదే రకంగా ఇన్పుట్ సబ్సిడీనే కాకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా దాదాపుగా 37,000 కోట్ల రూపాయలు దాదాపుగా మనం వరిని సేకరించినాం అధ్యక్ష. ఈ రకంగా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ ప్రభుత్వం ఉపయోగపడుతుంది అధ్యక్ష. అదే రకంగా గతంలో
విద్యుత్ అన్న వీలేదో విద్యుత్ మేము బాగా ఇచ్చేవాళ్ళము, పవర్ కట్స్ లేవని చెప్పేవాళ్ళు. ఈ రోజు రైతులకు పగటిపూట 9 గంటలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 9 గంటలు పగటిపూట పవర్ ఇచ్చినటువంటి రైతులకు పవర్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇదే అధ్యక్ష. అది జగన్మోహన్ గారి ప్రభుత్వం. ఒకప్పుడు చెప్తానయ్యా, మీరు అరచకుండా అన్నీ చెప్తాను, మీరు గొడవ చేయకపోతే ప్రతి ఒక్క అంశము చెప్తాను. మీ రామానాయుడు గారు మాట్లాడతారు అధ్యక్ష, వాళ్ళు అక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏదో కేకలేస్తున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడుతుంటే, ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి గారు పెడతాను అని అంటే అది పెడితే బట్టలు ఆరేసుకునే పరిస్థితి వస్తుంది. ఉచిత విద్యుత్ పెట్టకూడదు అని చెప్పి రైతుల పంట పెంచి రైతులకు సంబంధించి దానికి కరెంటు బిల్లులు పెంచడమే కాకుండా బషీర్బాగ్లో రైతులు చంపినటువంటి వాళ్ళు ఈ రోజు ఏదో మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఉచిత విద్యుత్ గురించి మీరు ఏం మాట్లాడారో మీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీరు తీసుకోండి. ఎవరండి ఉచిత విద్యుత్ చేసింది? ఏ సమయంలో రైతులకు వచ్చింది? ఉచిత విద్యుత్ ఈనప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది, ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంది అన్నది ఒక్కసారి మీలాంటి శాసనసభలు అనలైజ్ చేయండి. మీ ఊళ్ళకెళ్ళి తిరగండి. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారో చేసింది ఎవరో కనుక్కోండి. ఈ రకంగా అధ్యక్ష ఏది చెప్పుకుంటా పోయినా కూడా ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అధ్యక్ష. అదే రకంగా జలకళ కూడా ఇప్పటికీ 10,000 బోర్లు పైగా జలకళ ద్వారా పేద ప్రజలకు వేయడం జరిగింది. ఏ అంశం ఆలోచన చేసినా డైరెక్ట్గా పేదవారికి ఎలా చేయాలి అని చెప్పేటువంటి గొప్ప ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం ఇది అధ్యక్ష. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ రకాల కష్టాలు వచ్చినా కూడా ఎక్కడ అదరకుండా బెదరకుండా నేను చేయాల్సిన కార్యక్రమాలు చేయాలి, సమయానికి నేను చెప్పినటువంటి టైం కోసం ప్రజలు ఎదురు చూస్తుంటారు, వాళ్ళకి నేను తోడుగా ఉండాలి, నేను నీడగా ఉండాలి అని చెప్పి సమయానికి చేర్పించేటువంటి గొప్ప నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అదే రకంగా మిగతా వాళ్ళలాగా పబ్లిసిటీ స్టన్స్ లేదు అధ్యక్ష. నిజంగా ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం అధ్యక్ష, వింత పరిస్థితులు. సినిమా టికెట్ల వ్యవహారం వచ్చింది అధ్యక్ష. దాన్ని ఏదో జరిగిపోతుంది రాష్ట్రానికి అనేటువంటిది దాన్ని పట్టుకొని ఏదేదో న్యూస్ చేశారు అధ్యక్ష. ఆ సినిమాలకు సంబంధించి వాళ్ళకి ఏం కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిని కలిస్తే అది కూడా హేళన, వాళ్ళతో దండం పెట్టించుకున్నారు. ఏది అధ్యక్ష? ఇవే అధ్యక్ష చేయాల్సింది ప్రతిపక్షంగా. వీళ్ళు ఈ 3 సంవత్సరాలలో ప్రతిపక్షంగా వ్యవహరించినటువంటి రోజు ఏ రోజన్నా ఉందో ఒక్కసారి మీరు కూడా రికార్డు చూడండి అధ్యక్ష. కేవలం బురద జల్లాలి, మేము ప్రతిపక్షంగా వ్యవహరించేది అమరావతి రైతులు కాపాడుకోవడం ఒక్కటే మా బాధ్యత అన్నట్టుగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి సంబంధించి ఎందుకు ప్రజలు వాళ్ళు ఓడించారనేటువంటిది ఆలోచన లేకుండా ద్వేషిస్తూ అనునిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక బురద జల్లాలి, పర్సనల్గా అటాక్స్ చేస్తూ వాళ్ళకు ఒక టీడీపీ ఏదో పెట్టుకున్నారు అధ్యక్ష. ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ ద్వారా రాంగ్ పంపిస్తూ ఇష్టం వచ్చినట్టు హేళన చేస్తూ మనుషులు అవమానకర రీతిలో ప్రవర్తించేటువంటి స్థాయికి దిగజారారు అధ్యక్ష. ఇవన్నీ చేయడం ఎందుకు? మీరు ప్రజల మన్ననలు పొందొచ్చు కదా. ఎప్పుడు అలాంటి ఆలోచన ఉండదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి సినిమా వాళ్ళు వస్తే ఏడిపే, ఇండస్ట్రీస్ వస్తే ఏడిపే, ఎప్పుడు ఈర్ష ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు. కానీ అవేం పట్టించుకోకుండా చిరునవ్వుతో ఈ రాష్ట్రానికి మంచి చేయాలన్నటువంటి ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ చిరునవ్వు చూసి భరించలేరు, ఆ చిరునవ్వు చూస్తే వీళ్ళకు కోపం ఎక్కువ. దాంతో ఫస్ట్రేట్ అయిపోయి ఏదేదో మాట్లాడడం. మీకు ఆ నవ్వు రాదు, ఎందుకంటే మీరు మంచి చేయలేరు కాబట్టి. మీదంతా ఆర్టిఫిషియల్గా వ్యవహరించే వ్యవహారం. ప్రజలకు మంచి చేస్తున్నాడు కాబట్టి ఏ ఆలోచన చేసినా ప్రజలకే చేస్తున్నటువంటి గొప్ప ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఆయన రాత్రి పడుకునేటప్పుడు సంతోషంగా పడుకుంటాడు. ఆయన ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఎందుకుంటుంది అని అంటే ఆయన ఏ తప్పు చేసిన వ్యక్తి కాదు, ఆయన అనుకున్న కార్యక్రమాలు పేద ప్రజలకు చేరుతున్నాయి అన్నటువంటి సంతోషమే ఆయన ముఖంలో చిరునవ్వు అధ్యక్ష. అది గమనించుకోకుండా ద్వేషంతో ఆయన నవ్వుతో కూడా ఓర్చుకోలేని పరిస్థితి వీళ్ళు వ్యవహరిస్తున్నారు అధ్యక్ష. వీళ్ళకు ఉన్నటువంటి మీడియా శక్తి, వీళ్ళకు ఉన్నటువంటి ఇంకా మిగిలిన శక్తులతో ఇష్టానుసారం మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు ఇలాంటి మాటలతో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అవమానిస్తూ వీళ్ళు ఏదో గొప్పగా ఇంకొక రకమైన వేరే ప్లానెట్ నుంచి వచ్చినట్టు ఈ రకంగా మాట్లాడుతూ నిజంగా ఆశ్చర్యకరం అధ్యక్ష. రక్తాలు ఎవరికైనా వేరుకుంటాయి అధ్యక్ష? ఇలాంటి మాటలతో ఏదో ఒక రీతిలో రెచ్చగొట్టేటువంటి రీతిలో వ్యవహరిస్తూ ప్రజలకు తప్పుదోవ పట్టించే విధానం. ఫస్ట్ మనం చూస్తున్నాం అధ్యక్ష, రాష్ట్రం బాగా సాగుతోంది, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అభినందిస్తున్నారు అని అంటే చూసి తట్టుకోలేరు. ఎక్కడో చేస్తారు, తాగుబోతాళ్ళు ఎవరో ఒక ఎన్టీఆర్ విగ్రహం పైన పడ్డారని చెప్పి దాన్ని ఏదో పెద్ద న్యూస్గా. ఈ ప్రభుత్వం ఏదైతే తప్పు చేశాడో మనం వెంటనే అరెస్ట్ చేసింది. అదే మీ హయాంలో రాష్ట్ర విగ్రహాలు ఎన్ని ధ్వంసం చేశారు, ఎన్ని దేవాలయాలు ధ్వంసం చేశారు మీరు. ఎక్కడో తాగుబోతాడు చిన్న విగ్రహం పైన రాయేస్తే దాని న్యూస్ పెద్దగా ఏదో క్రియేట్ చేయాలా, రాష్ట్రంలో శాంతి అనేది ఉండకూడదు, అశాంతి సృష్టించాలా.
ఏదో రకం ఈ ప్రభుత్వం అస్థిరపరచాలా, ఇదే ఆలోచనతో ఉన్నారు అధ్యక్ష. నిజంగా గవర్నర్ గారు ఆ వయసులో ప్రసంగిస్తుంటే మీరు కూడా పక్కనుండి గమనించారు, వివరించే తీరు, ఆ దౌర్జన్యం. ఇంకా వీళ్ళ నాయకులు ప్రెస్ మీట్లలో 24 గంటలు వాళ్ళు ద్వేషించేటువంటి తీరు, ఇంకా వేరే పని ఉండదు అధ్యక్ష. ఆ పెట్టడం మనుషుని ఇష్టానుసారం విమర్శించడం, ఇదే అధ్యక్ష వాళ్ళు పోషించేటువంటి ప్రతిపక్ష పాత్ర. ఇదే కాకుండా అధ్యక్ష రోడ్స్ విషయంలో కూడా పూర్తిగా శ్రద్ధ పెట్టి మనం చూస్తున్నాం అధ్యక్ష, గత 6 నెలల నుంచి ఎలా జరుగుతున్నాయి. రాబో మార్చికి ఆల్మోస్ట్ మెయిన్ రోడ్స్ అన్నీ కూడా అద్దంలాగా తయారట్టు ప్రణాళిక రూపొందించి పనులు యుద్ధ ప్రతిపాదన చేయిస్తున్నారు అధ్యక్ష. ఇవే కాకుండా పేదవారికి ముఖ్యంగా అవసరం పడేటువంటి 30 లక్షల ఇల్లులు పైగా మనం చూస్తున్నాం అధ్యక్ష. 30 లక్షల పైగా హౌస్ సైట్స్ టౌన్ ప్రాంతంలో, అంటే అర్బన్ ప్రాంతంలో, మండల హెడ్ క్వార్టర్స్ కానీ, నిజవర్గ హెడ్ క్వార్టర్స్లో కానీ, జిల్లా కేంద్రాల్లో కానీ ఒక పేదవాడు స్థలం కొనుక్కోవాలంటే అందుబాటులో లేని పరిస్థితి అధ్యక్ష. ఇల్లులు శాంక్షన్ చేసినా కట్టుకోలేని పరిస్థితి, బాధలుకున్న పరిస్థితి. ఇటువంటి వ్యక్తులకు దాదాపుగా 30 లక్షల మందికి అక్కచెల్లెల పేరుతో ఇళ్ల పట్టాలు ఇవ్వడము ఎక్కడన్నా జరిగిందా అధ్యక్ష? ఎంత మంచి ఆలోచన. దాన్ని కూడా కోర్టులకు వెళ్ళి స్టే చేయాలన్నటువంటి అంశం. కొన్ని చెప్పుకుంటా పోతే నిజంగా వీళ్ళ యొక్క ఆలోచనలు చాలా బాధేస్తుంది అధ్యక్ష. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ చేశాము అన్నాడు. సరే, ఈ ల్యాండ్ పూలింగ్ చేశారు, అమరావతిని డెవలప్ చేద్దాము, దీన్ని కూడా ఒక రీతికి తీసుకొద్దామంటే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తే ద్వేషిస్తారు. ఇక్కడ అందరికీ కూడా ఇల్లులు ఇస్తే తద్వారా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది, ప్రజల యొక్క ఫ్లోటింగ్ పెరుగుతుంది అని చెప్పి పేదవాళ్ళకు దాదాపుగా పట్టాలు ఇస్తే దానికి స్టేకి పోతారు అధ్యక్ష. స్టేకి పోతే పోయినారు అధ్యక్ష. స్టేకి పోతూ ఆ స్టేలో ఏమడిగారంటే అధ్యక్ష, డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది, అంటే వాళ్ళు పేదవారు ఇక్కడికి వస్తే కన్నా మేము ఆర్థిక స్థితిమంతులము ఇక్కడ ఉండేదానికి అవ్వదు అని చెప్పి ఒక అఫిడవిట్ ఇచ్చారు తెలుసా అధ్యక్ష వీళ్ళు కోర్టులో. అంటే వీళ్ళు పేదవాళ్ళ ఉద్దేశంలో పేదవాడు రావాలి, వీళ్ళ ఇంట్లో పని చేయాలి, వీళ్ళు ఇల్లులు కట్టాలి, సాయంత్రానికి వెళ్ళిపోవాలి, ప్రాంతం నివసించకూడదంట అధ్యక్ష. ఇట్లాంటి వ్యవహారాలు చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఇట్లాంటి చీప్ ట్రిక్స్తో పబ్బం గడుపుకుంటూ వచ్చారు అధ్యక్ష. అలా కాకుండా పేదవారికి సమయానికి ఏదైనా సరే, మరి పేదవాడు ఏ కులమైనా కానీ మతమైనా కానీ అతనికి అర్హత ప్రాధాన్యతగా ఈరోజు మేము చెప్తున్నాను అధ్యక్ష. విమర్శిస్తున్నారు 1,75,000 కోట్లు డైరెక్ట్ డిపాజిట్లో కానీ ఇండైరెక్ట్ డిపాజిట్లో కానీ పేద ప్రజలు చేర్పించినాం. దీంట్లో మేము ఏమైనా విపక్ష చూపించామేమో ఒక్క ఎగ్జాంపుల్ చూపించమనండి అధ్యక్ష. వాళ్ళని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉంటారు, ఎంతమంది, ఎన్ని వేల కోట్లు, ఈ 1,75,000 కోట్లలో ఎంత డబ్బులు వాళ్ళకి చేరిందో ఒక్కసారి లిస్టు తిమ్మనండి అధ్యక్ష. వాళ్ళు వెతుక్కోమని గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళి. ఎక్కడ విపక్ష చూపిస్తుందా ప్రభుత్వం? జెండాలు కానీ కులాలు కానీ చూపిస్తుందా? ప్రతి ఒక్క నిరుపేద బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తోంది అధ్యక్ష. ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రతి అంశము తాకట్టు పెట్టారు. ఆ రోజు ఈయన స్వలాభం కోసం ఢిల్లీకి వెళ్ళి దీన్ని తాకట్టు, మన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టొచ్చాడు. ఏందయ్యా అంటే ప్యాకేజ్ బాగుంది అని చెప్పి అక్కడ అర్ధరాత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు ప్రత్యేక హోదా అంటాడు, మళ్ళీ మాట్లాడతాడు. ఆ రోజు వాళ్ళే క్లియర్గా చెప్పారు, మీరే ప్రత్యేక హోదాను వద్దన్నారు కదా, మాకు ప్యాకేజ్ బాగుందని తీసుకున్నారు కదా అని చెప్పి ఈరోజు వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని డిఫెండ్ చేసుకుంటూ మేము గట్టిగా పోరాడుతున్నాం అధ్యక్ష. మేమేమో ఆ సబ్జెక్ట్ వదలలేదు. ఎప్పుడు ఢిల్లీకి పోయినా ప్రత్యేక హోదా గురించి రిప్రజెంట్ చేస్తున్నాం, దాని గురించి అడుగుతున్నాం. మీరు ఈ రాష్ట్రంలో కొన్ని ఇంట్రెస్ట్ల వల్ల తాకట్టు పెట్టడమే కాకుండా హైదరాబాద్లో అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఒక ప్రీ ప్లాన్డ్గా ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని నిజంగా ఈయన వల్లే నిర్వీర్యం అయిపోయింది. 5 సంవత్సరాలు కానీ నీట్గా ప్లాన్ చేసి ఒక ఎస్టాబ్లిష్ సిటీలో కానీ చేసినంటే మనం హైదరాబాద్కు ధీటుగా డెవలప్ అయ్యేటటువంటి వాళ్ళు. ఆలోచన పెట్టుకోకుండా స్వార్థంతో ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తాడు ఆయన సొంత అజెండా పెట్టుకొని. చాలా మాలాంటి వాళ్ళకు చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. మళ్ళీ మా పైన బురజల కార్యక్రమం చేస్తారు. ఎక్కడ ఏది జరగాలి అధ్యక్ష, అప్పుడే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. దాని ద్వారా మన ఇన్కమ్ పెరుగుతుంది, గుర్తింపు వస్తుంది, ప్రజలలో ఫ్లోటింగ్ పెరుగుతుంది. అలా చేయకుండా వ్యక్తిగత టార్గెట్లు పెట్టుకొని వ్యక్తిగత అజెండాలు పెట్టుకుంటే ఫెయిల్యూర్స్ వస్తాయి, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఎందుకు అధ్యక్ష ఎందుకు ద్వేషం? కర్నూలు హైకోర్టు ఎందుకు ఉండకూడదు అధ్యక్ష? ఎందుకు రాయలసీమలో ఏం రావద్దంటాడు? అసలు రాయలసీమ గురించి కానీ ఉత్తరాంధ్ర గురించి కానీ వెనుకబడిన ప్రాంతాల గురించి ఏ రోజున ఆలోచన చేస్తాడా? ఈరోజు నిజంగా చెప్తున్నాను అధ్యక్ష, అనంతపురం లాంటి జిల్లాలో రైతులు గర్వంగా ఉన్నారు. రైతులు ఒక వ్యవసాయంలో ఒక ఒరవడి సృష్టిస్తున్నారు అంటే కారకులు రాజశేఖర్ గారు అధ్యక్ష. ఈరోజు నన్ను మాట్లాడారు కొంతమంది, కియా మీరు ఆయన తెచ్చారా ఇంకోటి తెచ్చారని అసభ్యంగా మీ మధ్య మాట్లాడుతున్నారు వాళ్ళు. నిజంగా ఒకటే సమాధానం చెప్తాను అధ్యక్ష, కియా ఎలా వచ్చిందో ఏమో కానీ కియా పెట్టింది కేవలం గొల్లపల్లి రిజర్వాయర్ని చూసి పెట్టారు అధ్యక్ష. ఆ రిజర్వాయర్ కట్టింది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అంటే ఆయనకు ఒక ఆలోచన,
హంద్రీనీవా లాంటి ప్రాజెక్టు ఆ రోజు తీసుకుపోతుంటే అనంతపురం జిల్లాకు పెడుతుంటే అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఆయనకు శంకుస్థాపన చేస్తే ఈయన వచ్చి ఆ జీవోని క్యాన్సిల్ చేసి త్రాగునీటికి మాత్రమే చేయొచ్చు అని చెప్పి 1999లో జీవో ఇచ్చాడు అధ్యక్ష. ఆ జీవోని రద్దు చేసి 2004లో రాజశేఖర్ గారు హంద్రీనీవా టేకప్ చేయడం వల్లే ఈరోజు అనంతపురం జిల్లాలో కొన్ని వందల టీఎంసీలు చూడగలుగుతున్నాం, ప్రతి చెరువుకు నీళ్లు చూడగలుగుతున్నాం. అది ఒక ఆలోచన. ఏం చేశాడు రైతాంగానికంటే ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి. ఈరోజు గెండికోట 13 టీఎంసీలు కూడా నిలబెట్టలేకపోయినారు. 27 టీఎంసీలకు నిలబెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే రకం వెలుగోడు ఇవన్నీ కూడా ఇంతకుముందు స్టోరేజ్ లేనంతగా తీసుకొని బ్రహ్మం సాగర్ ఏ రోజు కూడా మినిమం 4 టీఎంసీలు దాటించేవాళ్ళు కాదు, ఫుల్ స్టోరేజ్కి తీసుకొచ్చాడు. ఇవన్నీ చేసినట్టు కాదా అధ్యక్ష? ఇవంతా ఆలోచన చేసినట్టు కాదా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యతిరేకిస్తారు, దాని గురించి హేళనగా మాట్లాడతారు. ఏ ప్రాజెక్టు గురించి కూడా తప్పుదోవ పట్టించడం విధానం. పోలవరం గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఏం అర్హత ఉంది అధ్యక్ష? 2004లో ముఖ్యమంత్రికి దిగిపోయే ముందు ఈ ప్రాజెక్ట్ అసలు ఫీజిబిలిటీ కాదు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి అధ్యక్ష ఆయన. ఇదే పోలవరాన్ని రాజశేఖర రెడ్డి గారు తన కళల సారంగా అనేకమైన పర్మిషన్స్ తీసుకొని వచ్చి అన్నీ కూడా చెట్ల తిరిగి ప్రాజెక్ట్ చేయాలని చెప్పి ఈరోజు పోలవరం అక్కడ ఏర్పాటు అవుతుందంటే కారకులు రాజశేఖర గారు అధ్యక్ష. అదే పాటలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని యుద్ధ ప్రతిపాదన కంప్లీట్ చేయాలని చెప్పి అన్ని రకాల ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు. ఏ విషయమైనా తీసుకోండి, ముద్ర పడింది రాజశేఖర గారు, దాన్ని కొనసాగిస్తుంది, దాన్ని కంప్లీట్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం వీళ్ళు ఒక పబ్లిసిటీనే, అవి చేస్తాం ఈ చేస్తాం. నేను ఇంతకుముందు ఒకటే అడిగినాను అధ్యక్ష, 15 సంవత్సరాలు నీ ముఖ్యమంత్రి పీరియడ్లో ఏది నువ్వు స్టార్ట్ చేస్తావు? నీ పేరు చెప్తే ఏం గుర్తుకొస్తుందో చెప్పు అంటే చెప్పుకోలేని పరిస్థితి అధ్యక్ష వాళ్ళది. అది ఒక నాయకుడు అధ్యక్ష. బుర్జలేటువంటి కార్యక్రమం, ఎంతసేపు డ్రామాగా వెళ్ళేటువంటి వ్యవహారం ఇది కాదు అధ్యక్ష. నిజంగా మనసుండి చేయాలి. మనమే చూస్తున్నాం ఇక్కడ ఏమేం చేసిందో. ఇక్కడ అధ్యక్ష ఉదాహరణకి అది రాజధాని అన్నాడు, ఊరికి వెళ్ళి ప్రతి పల్లె నుంచి అంత మట్టిదండి అన్నాడు పుట్టమన్నాడు. మీరు కూడా చూసింటారు ఆ టైంలో. ఆ పుట్టమని తట్టల్లో పెట్టుకొని ఈ తమ్ముళ్ళంతా ఊరేగుతా ఆ కుప్ప వేశారు. అడిగి పోయినాడు, అఖండ దీపం పెడతా అన్నాడు. అఖండ దీపం పెడతా అన్నవాడు కనీసం కొన్ని సంవత్సరాలు నడపలేకుండా 2 రోజులకి ఎత్తేసాడు. ఏది కూడా ఎక్కడిక్కడ డ్రామా. అదేందో నీళ్ళు అన్నాడు, హెలికాప్టర్ ఎక్కి అమరావతి అంతా పునరావృతం హెలికాప్టర్ ఎక్కి నీళ్లు చల్లడం ఏంది? ఇదే అధ్యక్ష ఇట్లాంటి కార్యక్రమాలు చేసి నవ్వులు పాలు చేశాడు రాష్ట్రాన్ని. నిజంగా నీకు ఇంటెన్షన్ ఉండి కట్టాలా చెయ్యాలంటువంటిది ఒక ప్లాన్గా ఎప్పుడన్నా చేశాడు అధ్యక్ష? ఏది మాట్లాడి టెంపరీ చేస్తాను మళ్ళీ చూస్తామంటాడు. ఏదో ఒక రకంగా దాన్ని టైం వేస్ట్ చేసి తన అజెండా నిలబెట్టుకునేదే ఈయన ఒకటి చేసేటువంటి కార్యక్రమం అధ్యక్ష. అదే రకంగా గ్రామ సచివాలయాలలో ఒక మంచి ఆలోచన. ఏదైతే ఇప్పుడు మంచి ఎవరు చేసినా మంచి అంటాం అధ్యక్ష. ఆ రోజు రామారావు గారు తాలూకా వ్యవస్థ నుంచి మండల వ్యవస్థ తెచ్చారు. మంచి కార్యక్రమం, బాగా ఉపయోగపడింది ప్రజలకి. అదే రకంగా ఇంకా ప్రజలకు దగ్గర చేయాలని చెప్పి గ్రామ సెక్రటేరియట్స్ ఈరోజు గ్రామంలోనే ప్రతి ఒక్క ఆఫీసర్ అక్కడ ఉండే విధంగా ప్రజలకు దగ్గరగా సేవ చేసే విధంగా అక్కడ అన్నీ కూడా అనుకూలంగా ఆయనకు రావడం అన్నటువంటి ఆయనకు ఆలోచన రావడం, దాన్ని ప్రజలు దాన్ని బాగా వినియోగం చేసుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అధ్యక్ష. అదే రకంగా సాచురేషన్ మోడ్లో పెన్షన్స్ కానీ ఇలాగ చెప్పుకుంటూ పోతే అధ్యక్ష ఎంతసేపు అయినా చెప్పచ్చు. వీళ్ళు పెన్షన్స్ గురించి మాట్లాడతారు అధ్యక్ష. నిజంగా అధ్యక్ష వీళ్ళు 2000 రూపాయలు పెన్షన్ చేసింది ఎప్పుడు తెలుసా అధ్యక్ష? జనవరి 2019. అంటే ఇంతకుముందు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు 2 నెలలు 3 నెలల కింద చేసి మేము చేసేస్తామని చెప్పుకోవడం. కనీసం మేము ఎలా చేస్తున్నాం అధ్యక్ష? ఏ టైంకి చెప్పామో అధికారులకు వచ్చిన రోజే 250 రూపాయలు పెంచినాం, మరో 250 రూపాయలు పెంచినాం, ఇట్లా పెంచుకుంటూ పోతామని చెప్పడం జరిగింది. ఒక మాటపై నిలబడాలా, ఎలక్షన్స్ ముందర చేసామన్నటువంటిది కాదు. వాళ్ళు కేవలం అక్టోబర్ 2018 వరకు వాళ్ళ యావరేజ్ పెన్షన్లకు వాళ్ళు ఇచ్చింది 500 కోట్ల అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఈరోజు స్పెండ్ చేస్తుంది దాదాపుగా 1600 కోట్ల అధ్యక్ష. ఎంత తేడానో చూడండి. ఇదంతా పేద ప్రజలకు చేపించడం కాదు అధ్యక్ష. ఏ రకంగా చూసినా కూడా వాళ్ళు పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేసింది 42 లక్షల మంది, 42 లక్షల పెన్షన్లు అధ్యక్ష అక్టోబర్ 2018 వరకు. ఇప్పటికీ ఈ రోజుకి 62 లక్షల పెన్షన్ మనం చేస్తున్నాం అధ్యక్ష. నిజంగా అధ్యక్ష ఎందుకు టైం అయిపోయినట్టు బెల్ కొడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరించింది అని చెప్పుకోవడానికి అధ్యక్ష. మేనిఫెస్టోని దగ్గర పెట్టుకొని తిరుగుతున్నాం అధ్యక్ష మేము. మరి వాళ్ళకి అది ధైర్యం ఉండింది అధ్యక్ష. లాస్ట్ 5 ఏళ్ళు ఏం చేశారు అధ్యక్ష? వాళ్ళు మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేసి మాయం చేసేసారు అధ్యక్ష. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మేనిఫెస్టో మాయం చేసేయడం ఉంది అధ్యక్ష. అంటే చెప్పిన మాట నిలబెట్టుకునేటువంటి తత్వం లేదు. ప్రజలకు చెప్పిన మాట నిలబెట్టుకునే తత్వం రావాలి, మనం ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా అని ఆలోచన చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
అందుకని మేనిఫెస్టోలో ఉన్నటువంటి దాదాపుగా 96% హామీలు అమలు చేసి మిగిలిన హామీలు కూడా నెరవేర్చే ప్రణాళిక రూపొందించుకొని పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏదైతే గవర్నర్ గారు తన ప్రసంగంలో చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా బలపరుస్తూ ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలని, రాబో రోజులలో అనుకున్నటువంటి వృద్ధి రేటు కన్నా ఇంకా బాగా పెరిగి పేద ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, నిజంగా ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మన్ననలు పొందుతున్న విధానాన్ని అభినందిస్తూ, దేవుడు చల్లగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని, ఈ ప్రభుత్వం చల్లగా ఉండి ఇదే రకంగా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని మీ ద్వారా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.